హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్టర్ వాళ్ళు వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం పరిగి వికారాబాద్కి వెళ్తున్నాము. లోకల్ ట్రిప్. ఈ వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనం అవుటరింగ్ రోడ్ ఎక్కేసి రాజేంద్ర నగర్ వైపు ప్రయాణించడం స్టార్ట్ చేసాము. రాజేంద్ర నగర్ మా లోడింగ్ పాయింట్. రాజేంద్ర నగర్ నుంచి మనకి చిన్న విలేజెస్ 2 ఉన్నాయి, అక్కడ డెలివరీ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇది హిమాయసాగర్ నుంచి మనం వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎగ్జిట్ దిగడానికి లేదు, బిఫోర్ హిమాయసాగర్ ముందే దిగాలి. ఇది ఈకో పార్క్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ డబుల్ రోడ్ వైడింగ్ అవుతుంది అనమాట. చాలా పెద్ద రోడ్ అవుతుంది. ముందర కనిపించేది ఈకో పార్క్, హిమాయసాగర్ దగ్గర ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ లోడ్ అవుతుంది. మెటీరియల్ ఏంటంటే మన ఎస్సీ ఎస్టీ రైతన్నలు ఉన్నారు కదా, వాళ్ళ కొరకి తాటిపత్రులు అనమాట ఇవి. అండ్ స్ప్రే బాటిల్స్ కూడా ఉంటాయి దీంట్లో, మంజు చల్లే స్ప్రే బాటిల్స్. వర్షాలు పడుతున్నాయి, అందుకే క్లోజ్ చేసేసాను. డాక్యుమెంట్స్ వచ్చేసింది, బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇది రాజేంద్ర నగర్లో ఐఐఎంఆర్లో లోడ్ అయింది బండి. చూడండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనము రాజేంద్ర నగర్ నుంచి బయటికి వచ్చేసి శంషాబాద్ సైడ్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. రేపు వెళ్తున్నాను మార్నింగ్, ఎందుకంటే ఇవాళ పేమెంట్ రాదు. ఫ్రెండ్స్, ఇదంతా రాజేంద్ర నగర్ రోడ్డు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ రోడ్ అనమాట. గ్రీనరీగా మెయింటైన్ చేశారు, రోడ్డు బాగుంది. ఫ్రెండ్స్, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి శంషాబాద్ బయలుదేరి శంషాబాద్ నుంచి రేపు మార్నింగ్ వెళ్తాము. మరుసటి రోజు మార్నింగ్ శంషాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మనకి పేమెంట్ ఇవాళ వచ్చింది. ఇవాళ 2 పాయింట్లు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇదే టార్గెట్ మనకి. మనం ఉన్నది ఇప్పుడు పెద్దషాపూర్ విలేజ్, మదనపల్లి విలేజ్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పరిగే సైడ్ ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తూరు దాటి షాద్నగర్ దిక్కు వెళ్తున్నాం మనము. మార్నింగ్ అవర్స్ అంతా ఆఫీస్ అవర్స్ కదా, హడావిడి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముందర లారీ ఉంది కదా, ఈ లారీ వచ్చేసి మనకి క్రాస్గా నడుస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ చేసి బెండ్ అయిపోయింది, దీని ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట చేయించుకోవడానికి. ఫ్రెండ్స్, మనం షాద్నగర్ వచ్చేసాము. ఇప్పుడు షాద్నగర్ రీచ్ అయిపోయినాము. షాద్నగర్ సిటీలో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది కదా. ఫ్రెండ్స్, షాద్నగర్ నుంచి పరిగికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఇదే రోడ్డు మనకి. ఇక్కడ షాద్నగర్ దాటిన దాకా డబుల్ రోడ్ ఉంటుంది, తర్వాత సింగిల్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడ నుంచి మన 35 కిలోమీటర్స్ ఉంది మన పాయింట్, ఫస్ట్ పాయింట్. ఫ్రెండ్స్, మనకి వర్షాలు పడడమే స్టార్ట్ అయింది, రైతన్నల పని స్టార్ట్ అయిపోతుంది. విత్తనాలు పెట్టేసి, నార్లు పెట్టేసి రైతన్నలు వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నమై ఫుల్ బిజీ అయిపోతారు. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది మనకి పంట పొలాలలో. ఈ రోడ్ కూడా డబుల్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. షాద్నగర్ టు పరిగి రోడ్డు డబుల్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం పరిగి వచ్చేసినాము. పరిగి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది పరిగి ఎక్స్ రోడ్ అనమాట. లెఫ్ట్కి వెళ్తున్నాము పరిగి నుంచి. మనం వెళ్ళేది దారూర్ విలేజ్. ఇక్కడ నుంచి మనకి రైట్ చూపిస్తుంది, దారూర్ విలేజ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాక చిన్న విలేజ్ రోడ్ వచ్చింది. ఈ విలేజ్ రోడ్స్ చూస్తుంటే మా ఊరు గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఇలా సింగిల్ రోడ్సే ఉండేది ఒకప్పుడు. ఇక్కడ నుంచి మనం దారూర్ వెళ్ళాలి. సిటీకి ఇంత దగ్గర ఉన్న ఈ విలేజెస్ మాత్రం డెవలప్మెంట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా ఈ రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి, చిన్న రోడ్లు ఉన్నాయి అప్పుడు మా చిన్నప్పుడు రోడ్లు. దారూర్ వెళ్ళే రూట్లో మనకి చిన్న చెరువు వచ్చింది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంది. మొత్తం కట్ట మీదకి ట్రావెల్ చేస్తున్నాము. కట్ట మైసమ్మ టెంపుల్ అనుకుంటా తల్లి. ఫ్రెండ్స్, ఈ రోడ్డు ఎక్కడో కాదు, మారుమూల పంచాయతీ కాదు, ఇది పరిగి ఆనుకొని ఒక చిన్న విలేజ్. చూడొచ్చు ఎలా ఉన్నాయో రోడ్స్.
చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి వెహికల్. అసలు బండి స్పీడే లేస్తలేదు ఫ్రెండ్స్. 10-20 స్పీడ్లోనే వెళ్ళాల్సి వస్తుంది మనకి. రోడ్డు బాగుండకపోవడం. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత రోడ్ బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే కొద్దిగా బాగుంది. తెలంగాణ గ్రామాల్లో మార్నింగ్ అవర్స్లోనే పనికి వెళ్ళిపోతారు అందరూ. మళ్ళీ ఈవినింగ్ హడావిడి హడావిడి ఉంటుంది గ్రామాల్లో. మిట్ట మధ్యాహ్నం మాత్రం సుమ్సామ్ ఉంటుంది ఫ్రెండ్స్. దారూర్ విలేజ్ ఇది. ఈ దారూర్ విలేజ్లో ఫస్ట్ పాయింట్ అన్లోడ్ అవుతుంది మనకి. ఇది పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఇది. చిన్న విలేజ్ ఇది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కన్కాల్ విలేజ్కి వెళ్ళాలి. స్ప్రే బాటిల్స్ ఫ్రెండ్స్ చెక్ చేసుకుంటున్నారు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఒకటి తీసి అన్లోడ్ అవుతుంది మన వెహికల్. ఫస్ట్ పాయింట్ అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం కన్కాల్ విలేజ్, సేమ్ పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్కే వెళ్తున్నాం. ఒకటే డిస్టిక్ ఫ్రెండ్స్. వచ్చిన రోడ్తో కంపేర్ చేస్తే ఈ రోడ్ బాగానే ఉంది. మన డాంబర్ రోడ్డు పర్లేదు. అన్న వాళ్ళని అడిగాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తారంట మనకి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీము. ఫ్రెండ్స్ ఇది గుట్టి ముక్కుల విలేజెస్ మాత్రం చిన్నగా ఉన్నాయి. మనం ఇప్పుడు కనకాల్ విలేజ్ సైడ్ వెళ్తున్నాము, పరిగి సైడ్. ఫస్ట్ పాయింట్ అన్లోడ్ చేసేసాం కదా. ఫస్ట్ పాయింట్ నుండి సెకండ్ పాయింట్కి 35 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది పరిగి టు వికారాబాద్ వెళ్ళే రోడ్. ఇది కూడా నాకు వచ్చేసి ఈ కిరాయికి 10,000 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్. 3,000 ఖర్చు వచ్చింది. పరిగి వచ్చేసాము. పరిగి నుంచి మనకి ఇంకా కనికాల్ విలేజ్కి వచ్చేసి 17 కిలోమీటర్లు ఉంది సెకండ్ పాయింట్. పరిగి నుండి హైదరాబాద్కి వచ్చే సైడే వస్తున్నాము. వికారాబాద్ 27 కిలోమీటర్లు, చేవెళ్ళ 35 కిలోమీటర్లు ఉంది. అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి 65 కిలోమీటర్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లేనప్పుడు ఈ రోడ్సే ఎక్కువ ఉపయోగపడేది పెద్ద బండ్లకి. మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయితే చించోలి, గుల్బర్గా దాకా ఈ రోడే వాడేది ఫ్రెండ్స్. అప్పుడు హైదరాబాద్ టచ్ కాకుండా ఈ రోడ్స్ మాత్రమే వాడుకుంటూ డిస్టిక్లలో నుంచి బయట వెళ్ళిపోయేది అనమాట పెద్ద వెహికల్స్ అని. అవుటర్ రింగ్ రోడ్ అయిన తర్వాత ఈ రోడ్స్ వాడడం తగ్గించేశారు వెహికల్స్. కన్కాల్ విలేజ్కి టర్నింగ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా మనకి వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది పాయింట్, సెకండ్ పాయింట్. ఈ పాయింట్ అయిపోతే ఇంకా మనకి ఏం పని ఉండదు, వెళ్ళిపోవచ్చు ఇంటికి. శంషాబాద్ వెళ్ళిపోవచ్చు. ఈ విలేజ్ వచ్చేసి పెద్ద మంతాల్ విలేజ్ ఫ్రెండ్స్. ఈ విలేజ్లో చిన్న విలేజెస్, డాంబర్ రోడ్స్ నీట్గా ఉన్నాయి ఇక్కడంతా. ఫ్రెండ్స్ ఇది కంకాల్ విలేజ్. ఇదే విలేజ్ లాస్ట్ విలేజ్ మనకి. ఇంకా ఇక్కడ దిగిపోయిందంటే మెటీరియల్ మన వెహికల్ అంతా ఖాళీ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. ఇది పరిగి డిస్టిక్లో వస్తుంది ఫ్రెండ్స్. అన్లోడ్ అవుతుంది చూడండి మనకి వెహికల్. అన్లోడ్ అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.